ఏఎన్ఆర్ గారితో కూడా మీరు చేసినట్టున్నారు కదండి చక్రవర్తి. మీరు చెప్పారనుకుంటే ఇటు ఎన్టీ రామారావు గారిని ఇటు ఏఎన్ఆర్ గారిని నిలబెట్టినప్పుడు వారికి వీరికి మధ్య ఉన్న వైరుధ్యం ఏం చెప్తారు? అంటే నాగేశ్వరరావు గారు ముందే పెట్టేస్తారు లుక్కుల్లో పెట్టేసేసి వీళ్ళతో మనం జోక్ చేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ ఏమనుకోరు అనుకునే లెవెల్కి ఆయన తీసుకొచ్చుకుంటారు. మనకేంటంటే కొంచెం నాకు అలాంటి తత్వం అలవాటు, సరదాగా ఉండు. మా పెద్ద ఆయన ఏంటంటే ఎప్పుడో ఒకసారి నవ్వుతారు, తర్వాత ఆయన దాంట్లో ఆయన ఉంటారు, ఆయన వర్షన్స్లో ఆయన ఉంటారు. నాకు అసలే భయం ఫస్ట్ నుంచి. సీత పాత్ర బొట్టు పెట్టింది ఆయన, బొగ్గ చొక్క పెట్టింది ఆయనే మేకప్లో. మరి ఆ భయం నాకు ఇంకా ఉంటుంది కదా. బట్ ఇక్కడ సోషలిజం మనకి ఫుల్. ఆయన పక్కన చెల్లెలు ఫస్ట్ టైం నాకు డాక్టర్ చక్రవర్తి రావడం నాకు చాలా అదృష్టంగా భావించానండి. అది దుఃఖపాటి మస్తు ఉన్నారు ప్రొడ్యూసరు, ఆయన అన్నపూర్ణ. ఆయన అయితే అసలు ఎంత స్ట్రిక్ట్ అంటే చెప్పలేను. నా క్యారెక్టరు గీతాంజలి జాగ్రత్తగా చేయమ్మా, ఇల్లాల తర్వాత వచ్చిందండి నాకు. ఇల్లాలు అసలు మెయిన్ అది ఉండి ఆ ఫోటో. అట్లా నాకు ఈ క్యారెక్టర్ ఏంటంటే నేను ఉన్నది కాసేపు అయినా కూడా పాట కూడా ఉంటుంది, పాడమని నన్ను అడగవలైనా పరవశించి పాడనా అని. అందుకని అమ్మ నువ్వు యాక్ట్ చేయొద్దు తల్లి, నువ్వు మామూలుగా అలా వీణ వాయించు, పాట పాడు అన్నారు ఆయన. దుఃఖపడి మస్తు ఉన్నారు. అలాగేనండి మీరు ఏం చెప్తే అలాగే చేస్తాను. వీణ రాదండి, వీణ రాదు, వీణ పాట చూపించాలంటే అంతే. మనం వాళ్ళు చెప్తారన్నమాట, కింద నుంచి పైకి వెళ్ళండి, పైనుంచి కిందకి రండి, కింద నుంచి పైకి. ఈ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు స్టెప్స్లో తప్పు వస్తాయండి, సరిగమలు. అప్పుడు ఎవరైనా సంగీతం బాగా తెలిసిన వాళ్ళు తప్పు మాడుతున్నారు, తప్పు చేస్తున్నారండి అంటారు. దానికోసం ఓ తమాషా జరిగింది. ఈ సినిమా చేసేసానండి. ఈ సినిమా చేసి నాకు మంచి పేరు రావడం. విశ్వనాథ్ గారు డైలాగ్స్ నేర్పించేవారు, కె విశ్వనాథ్ గారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. ఓకే. అండ్ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర. ఆదుర్తి సుబ్బారావు డైలాగ్స్ చెప్పరు, ఆయన దగ్గర చెప్పేయండి, ఆయన చూసుకుంటారు అంటారు. అట్లాగా ఈయన దగ్గర రోజు సాయంత్రం పూట కూర్చోబెట్టి నాకు డైలాగ్స్ నేను నేర్పించి మొత్తానికి నన్ను ఒక మంచి క్యారెక్టర్ చేయించగలిగారు. విశ్వనాథ్ గారు కూడా దీంట్లో నాకు పాత్రుడే ఆయన. అలా జరిగిందండి. ఆ తర్వాత ఆయన పక్కన నేను యాక్ట్ చేశాను గ్రీక్ వీరుల్లో, చూసారా? ఆయన తాతగారు. నేను అప్పుడే చెప్పాను అనమాట, నేను 3వ భార్యలా ఉంటానండి మీకు అన్నాను. ఏమన్నారు ఆయన? మరి అలా చెప్పకు, గీతాంజలి వేస్తుందయ్యా, నాకు మేకప్ బాగా వేయండి అన్నారు ఆయన. వేసినా అంతే సార్ అన్నాను నేను. అంతే, ఇదివరకంటే ఓకే, ఇప్పుడు మీరు పెద్ద ఆయన అయిపోయారు, మీరు ఎంత చేసినా అంతేనండి డైరెక్టర్ గారు అన్నాను. కాలం మారింది యాక్ట్ చేశాను. ఆ సినిమా శుభప్రదం, విశ్వనాథ్ గారి సినిమాలు 4-5 సినిమాలు చేశాను. మంచి ఆయన, మంచి మనకి ఆర్టిస్ట్కి ఒక చేయి తగ్గ క్యారెక్టర్స్ని చేయించడం, మనకి పేరు కాలం మారిందిలో అయితే మీరు నంబరు. శోభన్ బాబు, శారద, నేను యాక్ట్ చేసాం. అంజలి గారు, గుమ్మడి గారు తల్లిదండ్రులు. కానీ ఎట్లాంటి క్యారెక్టర్ అంటే చిలిపి అనమాట అండి. ఇలా నుంచుంటే పాట పాడుకుంటుంది, నుంచుంటే ఆడుకుంటుంది. శారదేమో రివర్సు. అసలు ఎంత బాగా చేయించారంటే ఆ వేషం, నాకు అంత పేరు వచ్చిందండి. కాలం మారింది. శోభన్ బాబుని చూసి ఎప్పుడు చూసినా దద్దోజనం, ఓ దద్దోజనం అని పిలుస్తుంటాను. అంటే నన్ను పెళ్లి చేసుకుందామని వస్తుంటాడు పెళ్లి చూపులకి. ఏంటిది చేసి వాళ్ళ అక్కతో అంటది అనమాట, శారద అక్క అనమాట. ఏమిటా దద్దోజనం మొహం ఆడును, ఈడేంటి నన్ను పెళ్లి చూడటానికి, పెళ్లి కూతురు చూడటానికి వచ్చేదేంటి, ఏమన్నా ఉందా అసలు వాడి మొహంలో? ఆ దద్దోజనం నేను చేసుకోను, నువ్వు కాళ్ళు నువ్వు చేసుకో ఉంటుంది. అట్లాంటి ఒక టైప్. శోభన్ బాబు గారు మంచి అందగారు అంటారు కదండి. ఆయనే అన్నారు, శోభన్ బాబు గారు ఏమన్నారంటే, ఏంటి గీతాంజలి వస్తామాను డైలాగ్ అని చెప్పి దద్దోజనం అంటున్నావు, నీకు బాగా ఛాన్స్ దొరికింది అన్నారు. అప్పుడప్పుడు దొరుకుతాయి కదండి, మనం ఉపయోగించుకోవాలి దాన్ని ఎక్కువసార్లు అన్నాను నేను. ఇలాగ తమాషాగా మాట్లాడుకోవడం అంతా జరిగింది. నాగేశ్వరరావు గారు అయితే, నాగేశ్వరరావు గారి సినిమాలో చక్రవర్తి తోటి మురళీకృష్ణ అద్భుతమైన క్యారెక్టర్ వేసాను, పి పుల్లయ్య గారి డైరెక్షన్. అందులో రాధమ్మ ప్రొడ్యూసర్ అండి. పి పుల్లయ్య గారి పిక్చరు, వారి కూతురు, ఆ అమ్మాయి రాసింది కదా. నా అమ్మాయి చెప్పిందంట, నా గీతాంజలిని వేయించండి వేషం. మెంటల్ అండి, సెమీ మెంటల్ క్యారెక్టర్. ఓన్లీ నాగేశ్వరరావు గారితోనే ఉంటుంది అనమాట, పేషెంట్. కానీ ఒక 3 పాటలు ఉంటాయి, అద్భుతమైన పాటలు. వీణ పాట,
తర్వాత నాగేశ్వరరావు గారితో పాటలు చాలా జమున గారితో ఇలాంటి ఒక టైపు క్యారెక్టరు. ఆ అమ్మాయి నన్నే ఊహించుకుందటండి. ఆ కథలో రాసినప్పుడు కూడా గీతాంజలి క్యారెక్టర్ వేయించాలి అని అనుకుందంటండి. ఇప్పటికే నేను చెప్తున్నాను పబ్లిక్కి, అట్లాగా రాధమ్మ ఇప్పుడు కూడా చెప్తుంది, నీకోసమే తీశాను ఈ సినిమా. కానీ ఒక వీణ సాంగ్ ఉందండి, ఆ వీణలో ఎంత ముఖ్యత్వం చూపించేవారంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్, ఆ వీణని మోగున ఈ వీణ అనే పాట అనమాట అండి. చాలా సార్ఫుల్ అండ్ చాలా భర్త చనిపోతాడు, ఈ అమ్మాయికి ఫస్ట్ డే మండపంలో తిరుగుతున్నప్పుడే చనిపోతాడనమాట. ఆ చనిపోవడం ఆ అమ్మాయి మెంటల్ అయిపోద్ది. మెంటల్ అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారు డాక్టర్ అనమాట, ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకని చచ్చిపోతే ఏమంటదంటే, నాకు బొట్టు పెట్టండి, నా బొట్టు పోయింది, నాకు బొట్టు పెట్టండి అని ఏడుస్తుంది ఈ క్యారెక్టర్ త్రూ అవుట్. ఆ కుంకుమ మీదే సబ్జెక్ట్ నాకు. అందుకని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నువ్వు ఎంత హెవీగా చేస్తావో అంత హెవీగా చెయ్యండి, అస్సలు చూడు. నాకు అప్పటికి పెద్ద 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 సినిమాలు ఏం చేయలేదండి. అప్పటికి ఇల్లాలో ఒక మంచి సినిమా చేశాను, చక్రవర్తి, మురళీకృష్ణ వచ్చిందనమాట. నెక్స్ట్ నాగేశ్వరరావు గారి సెట్లో పెద్ద పెద్దవాళ్ళంతా, శాంతకుమారమ్మ, పి పుల్లయ్య గారి డైరెక్షను, పెద్ద పెద్దవాళ్ళు, నాగేశ్వరరావు గారు పక్కన, వీళ్ళంతా చూసి నాకు ఎలా చేస్తానో ఏంటో అని భయపడిపోయానండి. అప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తుంటే సెట్కి వెళ్ళాను, బడబడ నుంచున్నాను అలాగా. మళ్ళీ సీతారామ కళ్యాణంలో ఎలా భయపడ్డానో అలా భయపడ్డాను. మళ్ళీ వచ్చింది, నర్వస్ వచ్చింది. చూస్తున్నాను ఎలా చేయాలో ఏంటి, అరుపులు, కేకలు, నవ్వు, పిచ్చి మెంటల్లో ఉన్నట్టుగా ఉండాలి, ఏం చేయాలో బాబు అనుకుని భయపడుతూ ఉంటే, ఈ లోపల నాగేశ్వరరావు దగ్గరికి వచ్చారు. ఏంటి ఆలోచించుకుంటున్నావు, చక్రవర్తిలో ఎంత బాగా చేసావు, ఓకే గుడ్ నేమ్, ఇది కూడా బాగా చెయ్యి, మంచి పేరు వస్తుంది నీకు అన్నారు నాగేశ్వరరావు గారు. ఓకేనండి అన్నాను. సరే ఒక అట్టిపండు తీసుకురావా అన్నారు ఎవరు ఆ కస్టర్డ్ని. అట్టిపండు ఒలిచేసి నాకు సగం ముక్క పెట్టారు నోట్లో. భయపడతాం కదా, నాగేశ్వరరావు అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు. తీసుకున్నాను, పెట్టి తిన్నాను. ఆయన సగం ముక్క నాకు నువ్వు పెట్టు అన్నారు, ఇచ్చాను, తిన్నారు. మన ఫ్రెండ్స్ అయిపోయామా, ఓకే ఇప్పుడు చేస్తావు చూడు అన్నారు. అది నిజంగానే ఆయన ఆ మూడ్స్కి తీసుకొచ్చారండి. ఓకే, నిజంగా అది నేను చాలా చెప్పుకోదగ్గ, ఎప్పుడు చెప్తాను నేను అసలు. అలాగా ఒక అభిమానం చూపించి నెమ్మదిగా ఆ ట్రాక్లోకి ఆయన ఒళ్ళో పడుకుని లెగనంటది అనమాట. అలాంటి ఒక మెంటల్ టైప్ అనమాట క్యారెక్టర్. ఆయనే తన భర్త అనుకుంటుంది, ఆయనే తన భర్త, తన సొంతం. వెళ్ళిపోతున్నానంటే వద్దు మీరు వెళ్ళకూడదు, మీ దగ్గరే నేను మీ ఒళ్ళో పడుకోవాలి. అట్లాంటి ఒక, మీరు చూడలేదా మురళీకృష్ణ? లేదండి, చెప్తుంటే చూడండి ఎంత అద్భుతమైన క్యారెక్టర్. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వీణ పాట ఉందండి, వీణ పాటలో చాలా సార్ఫుల్ అనమాట. భర్త పోయి ఏంది నా జీవితం, జమున గారు నేను, ఆవిడకు ఒక లైఫ్, నాకో లైఫ్, ఇద్దరం బాధపడుతూ ఒక పాట ఉంటుంది అనమాట. నేను పాడతాను. ఆ పాడినప్పుడు ఆ వీణలో ఆ మీటతాం కదా, అవి సరిగమలు తప్పొస్తాయని పి పుల్లయ్య గారు ఎక్కడున్నారు, నేను మావయ్య గారు అనేదాన్ని ఆయన్ని. ఆయన ఏమన్నారంటే, గీతాంజలి నువ్వు రోజు రిహార్సల్ తీసుకో, వీణ పెట్టుకుని మాస్టర్ని పెట్టుకుని సరిగమ పదనేసా సరిదమ్మ బాబు, నేను ఇప్పుడు ఎక్కడ నేర్చుకోనండి మావయ్య గారు, నాకు ఎక్కడండి ఖాళీ ఉంది అసలు, నేను ఖాళీగా లేను, నేను ఒక పక్కన డ్యాన్స్లే చూసుకోనా, ఒక పక్కన షూటింగ్లే చూడనా, ఇన్ని వర్షన్స్లో ఉన్నానండి. అంటే నాకు అన్నప్పుడు నువ్వు అక్కడికి వచ్చి, పా అన్నప్పుడు పైకి వెళ్ళి మొత్తం మీటిందంతా తప్పు వస్తుందా లేదా, రేపు ప్రజలు చూసి ఏమంటారు, అలా కుదరదు, కరెక్ట్గా పాడాలి, ఆ మీటేది కరెక్ట్గా మీటాలి అని చెప్పి నాకు నెల రోజులు ప్రాక్టీస్ అండి, రోజు 2 గంటలు ఆ సంగీత మాస్టర్ దగ్గర ఈ పాటకి మురళీకృష్ణ. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఆ సినిమాలన్నీ ఇప్పటికీ ప్రజల్లో వాళ్ళు మర్చిపోకుండా నన్ను, నా సినిమాల వరకు చెప్తున్నానండి, నన్ను గుర్తింపుగా గీతాంజలి గారు మురళీకృష్ణలో ఎంత బాగా చేశారండి. బట్ అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారండి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానీ. మహానుభావులండి నిజంగా. రాజేంద్ర ప్రసాద్ గారు, రామానాయుడు గారు, వీరందరి పిఏపి సుబ్బారావు గారు ఒకరు. ఇంత పెద్ద కన్సర్న్స్లో నేను రాఘవేంద్రరావు గారు డైరెక్షను, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆయన డైరెక్షన్లో స్త్రీ జన్మ చేశానండి నేను. ఇలాగా ప్రతి సినిమాలో ఒక్కొక్క పెద్ద డైరెక్టర్ పనిచేయటం అనేది ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నాకు ఆనందం అయిపోద్ది అనమాట అండి. చాలా